హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఫైనల్లీ చావా సినిమా రిలీజ్ ఈ రోజుకి 5 డేస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 5 రోజుల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. ప్రేక్షకుల నుంచి సినిమా చూడడం కంటే కూడా వాళ్ళ ప్రేమని సినిమా కోసం పంచుతున్నారని చెప్పడం న్యాయమేమో. సినిమా ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్ర మీద వచ్చింది కాబట్టి ఈ సినిమాకి అయితే అద్భుతమైన ప్రేమను అయితే ప్రేక్షకులు అయితే పంచడం జరుగుతుంది. అండ్ విక్కీ కౌశల్ కెరియర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ ఓపెనర్గా అయితే ఈ సినిమా నిలవడం జరిగింది. అలాగే ఆయన కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ మైల్ స్టోన్ సినిమాగా అయితే నిలవబోతుంది. అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం అయితే పట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తే బాగుండేది. ఇది కేవలం హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఈ సినిమా అయితే రిలీజ్ కావడం జరిగింది. కాకపోతే ఇలాంటి సినిమాని మిగతా అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తే బాగుండేదేమో అని చెప్పి అనిపిస్తుంది. అండ్ విక్కీ కౌశల్ ఏదైతే చావా సినిమా ఉందో ఈ సినిమా అయితే ఒకటి ప్రూఫ్ చేయడం జరిగింది. సినిమాలో కంటెంట్ ఉంటే, సినిమాలో దమ్ము ఉంటే పెద్ద హీరోలతో పని లేదు, ఖాన్లతో కుమార్లతో పని లేదు అని చెప్పి కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా నడుస్తుందని చెప్పి చావా సినిమా అయితే ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ వచ్చిన స్ట్రీట్ 2 సినిమా, మనకి తెలుగులో హనుమాన్ లాంటి, కార్తికేయ లాంటి, ఇలా కాంతార లాంటి సినిమాలు కూడా ప్రూవ్ చేయడం జరిగింది. సో సినిమాలో కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా సరే ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడతారని చెప్పి ఇప్పుడు మళ్ళీ చావా సినిమా మళ్ళీ ప్రూవ్ చేయడం అయితే జరిగింది. సో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటుంది. తన బడ్జెట్కు మించి ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. రిలీజ్కి ముందు, రిలీజ్ తర్వాత కూడా. అలాగే ఈ సినిమా 500 కోట్లు అయితే ఈజీగా అందుకోవడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా 700 నుంచి 800 కోట్ల మైల్ స్టోన్ కూడా అందుకునే అవకాశం అయితే ఉంది. సో విక్కీ కౌశల్ కెరియర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఆయన కెరియర్లో ఈ సినిమా అయితే నిలిచిపోయింది. సో ఇలాంటి సినిమాని ఖచ్చితంగా ప్రాపర్గా ప్లాన్ చేసి పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేస్తే బాగుండేది. పనికిరాని సినిమాలని పాన్ ఇండియా వైజ్గా తీసినప్పుడు ఇలాంటి మంచి సినిమాని, ప్రేక్షకులకు నచ్చే సినిమాని, మన చరిత్రను మనం తెలుసుకునే సినిమాని పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేయకపోవడం అనేది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనం విక్కీ కౌశల్ గారు, రష్మిక మందాన గారు, రాకేష్ ఖన్నా గారు, లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో నటించిన చావా మూవీకి సంబంధించిన 5 డేస్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 31 కోట్ల 10 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 121 కోట్ల 43 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. 4వ రోజు నిన్న మండే మనం చెప్పిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 15 కోట్ల నుంచి 16 కోట్ల వరకు వసూలు చేస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఈ సినిమా మన ప్రెడిక్షన్ రాంగ్ అని చూపించింది. మండే వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపు 24 కోట్ల 35 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపు 22 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా చావా సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 168 కోట్ల 28 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 200 కోట్ల 25 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రేమనైతే పొందడం జరుగుతుందో, అదేవిధంగా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన ప్రేమనైతే ప్రేక్షకులు అయితే చూపించడం జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 5 రోజుల్లో 34 కోట్ల 76 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 235 కోట్ల 1 లక్ష రూపాయలను అయితే వసూలు చేసి ఈ ఇయర్ బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో లాంగ్ రన్లో ఇంకా ఇలాంటి సినిమాలు అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకొని ఈ సినిమా దాదాపు 700 నుంచి 800 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా మన చరిత్రని చెప్పే సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుందాం.